తమ్ముడు రేపు మరి దేవరా రిలీజ్ అవుతుంది, ఎట్లుంది? అడవడం అంటే మస్తుందని అడవడం మాత్రం ఎన్టీఆర్ అన్న సినిమా మాత్రం మినిమం ఉంటుందన్న. అన్న రావాలి. నెక్స్ట్ 29 సీఎం ఎవరంటే జై ఎన్టీఆర్ అన్న. సినిమా మాత్రం థియేటర్ భద్ర కావాలన్న. అట్లుంటుంది, టికెట్లు చింపేస్తాం అన్న. అట్లుంటుంది సీఎం గురించి. జై ఎన్టీఆర్ అన్న. చెప్పేది ఏంటంటే అన్న గురించి చెప్పలేమన్న మాటలు. ఇంకా అట్లుంటుంది అన్న గురించి. ఇంకా అన్న సినిమాలు కానీ కలికి సినిమాని కూడా క్రాస్ అయింది అంటున్నారు కదా అన్న. అవుతుందన్న. కల్తీకి దీన్ని పోటీ కదన్న. దేవరా అంటే మినిమం ఉంటుందన్న. కలికి అందరూ పక్కన పెట్టేసి దేవరా అంటే మినిమం ఉంటుంది. భయ్యా ఎట్లుంది మరి దేవరా రిలీజ్ అవుతుంది కదా 2 days? ట్రైలర్ అయితే కొంచెం డిసప్పాయింట్ ఉంది కానీ సినిమా అయితే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది భయ్య. ఎందుకని ట్రైలర్ నచ్చలేదా? స్క్రీన్ ప్లే కొంచెం అంటే స్క్రీన్ రెజల్యూషన్ అనేది కొంచెం తక్కువగా అనిపించింది. సో ఎట్లుంది? ఇంకా 2 days లో రిలీజ్ అవుతుంది కదా. సో ట్రైలర్ మీద ఆల్రెడీ డిసప్పాయింట్ అయినా. సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది? అంటే ఎన్టీఆర్ చెప్పలేం కదా. ఈ డాన్స్ లో సూపరే, యాక్షన్ లో సూపరే, ఫైట్ లో సూపరే. సో భయ్యా దేవరా వస్తుంది కదా, ఎట్లుంది? వెయిట్ చేస్తున్నాం ఈగర్గా. ట్రైలర్ చూసారు కదా? చాలా బాగుంది. ట్రైలర్ గురించి చూసాం కాబట్టి ఇంకా ఎగ్జైట్ గా ఉన్నాం. టికెట్స్ దొరకట్లే అనమాట, దానికి సర్చ్ చేస్తున్నాం. కొంతమంది ఆచార్య 2 అని ట్రోల్ చేస్తున్నారు కదా. ఆ మూవీకి దీనికి అంత కంపేర్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎన్టీఆర్ కదా, ఎన్టీఆర్కి తెలుసు కదా మన స్టోరీ సెలెక్షన్ అంతా. ఆఫ్టర్ లాంగ్ టైం సింగిల్ గా వస్తున్నాడు, మరి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సినిమా బాగా హిట్ అవ్వాలని చూస్తున్నాను అనమాట. ఎందుకంటే రీసెంట్ గా అంత హిట్ అయిన పెద్ద సినిమాలు లేవు కదా, అంత పెద్ద హీరోలు కూడా ఎవరు రాలేదు. కల్కిని కూడా క్రాస్ చేయబోతుంది అంటున్నారు కదా. ఏమో మరి చెప్పలేము, చూడాలి. మరి నేను ఎన్టీఆర్కి అభిమాని కొంచెం ఒకటి. ఎన్టీఆర్ దేవర మూవీ గురించే చూస్తాను. ఎట్లుంది డ్రైవరా? ట్రైలర్ చూసావా? ట్రైలర్ టీజర్ చూసాం. ఎట్లుంది? ఎన్టీఆర్ ఎప్పుడైనా బాగానే ఉంటుంది. ఇప్పుడు వేరే లెవెల్ ఉంది. ప్రజెంట్లీ వెయిటింగ్ చేస్తున్నాం మూవీ రిలీజ్ కోసం. ఫస్ట్ డే చూడాలని అనుకుంటున్నాం. తమ్ముడు రేపు మరి దేవరా రిలీజ్ అవుతుంది, ఎట్లుంది? అడవడం అంటే మస్తుందని అడవడం మాత్రం ఎన్టీఆర్ అన్న సినిమా మాత్రం మినిమం ఉంటుందన్న. అన్న రావాలి. నెక్స్ట్ 29 సీఎం ఎవరంటే జై ఎన్టీఆర్ అన్న. సినిమా మాత్రం థియేటర్ భద్ర కావాలన్న. అట్లుంటుంది, టికెట్లు చింపేస్తాం అన్న. అట్లుంటుంది సీఎం గురించి. జై ఎన్టీఆర్ అన్న. చెప్పేది ఏంటంటే అన్న గురించి చెప్పలేమన్న మాటలు. ఇంకా అట్లుంటుంది అన్న గురించి. ఇంకా అన్న సినిమాలు కానీ కలికి సినిమాని కూడా క్రాస్ అయింది అంటున్నారు కదా. అన్న అవుతుందన్న. కల్తీకి దీన్ని పోటీ కదన్న. దేవరా అంటే మినిమం ఉంటుందన్న. కలికి అందరూ పక్కన పెట్టేసి దేవరా అంటే మినిమం ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు ప్రభాస్ సినిమా అట్లానే దేవరా అట్లానే పుష్ప నెక్స్ట్ రిలీజ్ అవుతుంది కదా. సో వీటిలో గట్టిగా దెబ్బ అవుతుంది అంటున్నారు. ఏది దెబ్బ తట్టుకుని నిలబడిద్ది అంటున్నారు? ఎన్టీఆర్ అన్న, దేవరా అన్న. టైలర్ మాత్రం మన ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేశారు కదా. చేశారన్న. చెప్పట్లా మంచి చేస్తుంటే ఎవరు అట్లా. అన్న ఎంతమంది సహాయం చేసిండు అయినా కానీ ఎవరు పట్టించుకోవట్లే అన్నని. కానీ అన్నకి ఒక రోజు ఉంది. నెక్స్ట్ 29లో మాత్రం సీఎం జూనియర్ ఎన్టీఆర్ అన్న. అన్నకి పోటీ ఎవరు లేరు. ఇంక అంతే. పాలిటిక్స్లోకి రావాలనుకుంటున్నాను. రావాలని అన్న వస్తే ఇంకా కథ వేరుంటుంది. ఇంకా అన్న వస్తే. ఓకే, పుష్ప 2 కూడా రాబోతుంది కదా. సో అది ఎట్లుంది? ట్రైలర్ చూశారు కదా? చూసామన్న. దేవరా ముందు అన్ని పడుకోవడమే అన్న. ఏం లేదన్న. దేవరా మాత్రం తగ్గేది లేదన్న. అంతే. దేవరా తోపంగా అంతే. సో కలెక్షన్స్ ఎంత కలెక్ట్ చేయొచ్చు? కరెక్ట్ అంటే ఇంకా మనం చెప్పలేమన్న. అట్లుంటుంది ఇంకా అన్న సినిమా అంటే. చెప్పలేము. ఇంకా హైయెస్ట్ కావచ్చు, మనం చెప్పలేము. అది అన్న సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది. అది ఓకే, సాంగ్ ఏదైనా పాడతావా? డైలాగ్ ఏదైనా చెప్తావా? అంటే అన్న గురించి మనం ఏం చెప్పలేమన్నా. సాంగ్స్ మనం పడలేమన్నా. అంతే. అన్న గురించి మనం చెప్పలేము చిన్న మాటలు. అన్న అంటే అది. ఓకే, ఏం చెప్తావు అన్న గురించి? జై ఎన్టీఆర్. అన్న తగ్గలేదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కావాలి. థియేటర్లో టికెట్లు చింపాలి. అన్న క్యారెక్టర్ ఎట్లుంటుందంటే అన్న మొన్న ఒక హాస్పిటల్లో ఉన్నాడు. అతను ఏమన్నా నేను చివరికి ఎన్టీఆర్ ఫ్యాన్ అంత కూడా అన్న సినిమా చూసి నేను చనిపోన్నాడు అన్న. అటుండదు అన్నతో అంటే. అన్న ఇంకా చెప్పలేమని అన్న గురించి. అతను చనిపోయిన టైంలో కూడా అన్న గురించి ఆ సినిమా నేను చూడాలి, ఆ ఫ్యామిలీ వాళ్ళ మొత్తంతో కూడా చెప్పేసి అట్లా వీడియో కాల్ చేసి అన్న మాట్లాడాను అన్న. అట్లుంటుంది అన్నతో అంటే. అన్న ప్రేమ వేరు, మనం వెలకట్లేము ఆ ప్రేమ అంతే అన్న. హాస్పిటల్కి వెళ్ళి అన్న కలిసేసి వచ్చిండన్న అందరిని వాళ్ళని. మూవీ కలిసి చూద్దామన్నా అన్న మాత్రం. అది తగ్గేది అన్న. ఎన్టీఆర్ మాత్రం జై ఎన్టీఆర్, జై దేవరా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కావాలన్న. అంతే. ఇంకా మేము చెప్పలేము మాటలో. ఆ రోజు మీరు చూస్తారు వచ్చి అట్లా. ఓ భయ్యా ఎట్లుంది మరి దేవరా రిలీజ్ అవుతుంది కదా 2 days? ట్రైలర్ అయితే కొంచెం డిసప్పాయింట్ ఉంది కానీ సినిమా అయితే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది భయ్య. ఎందుకని ట్రైలర్ నచ్చలేదా? ట్రైలర్ కొంచెం స్క్రీన్ ప్లే కొంచెం అంటే స్క్రీన్ రెజల్యూషన్ అనేది కొంచెం తక్కువగా అనిపించింది. సో ఎట్లుంది? ఇంకా 2 days లో రిలీజ్ అవుతుంది కదా. సో ట్రైలర్ మీద ఆల్రెడీ డిసప్పాయింట్ అయినా. సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది? అంటే ఎన్టీఆర్ చెప్పలేం కదా. ఈ డాన్స్ లో సూపరే, యాక్షన్ లో సూపరే, ఫైట్ లో సూపరే. ఏమో భయ్య, ఆచార్య 2 అవ్వకుండా ఉంటే చాలు. ఎందుకని అలా అంటున్నావు? అంటే కొంచెం సీక్వెల్ గా అట్లాగే అనిపిస్తుంది. ఆ రిలేషన్స్ అవంతా అట్లానే అనిపిస్తున్నాయా? అంతే అనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా అనిపిస్తుంది. ఆంధ్ర 2 రిపీట్ అయ్యేటట్లుంది అంటున్నారు కదా కొంతమంది. ఆంధ్ర వాళ్ళ ఆంధ్ర వాళ్ళ బాగానే ఉంటుంది తెలుసా, కానీ ఫ్లాప్ అయింది అది. ఓకే, సో అయితే ఇప్పుడు చూసుకుంటే పుష్ప 2 కూడా వస్తుంది కదా. సో పుష్ప 2 ట్రైలర్ ఎట్లుంది?
వెళ్ళి అల్లు అర్జున్, నేను అల్లు అర్జున్ ఫ్యాన్. మరి రెండు దెబ్బ దెబ్బ అంటున్నారు, మీకే దెబ్బ కావాలి? నాకైతే పుష్ప 2నే కావాలి, ఎందుకంటే డేవిడ్ వార్నర్ ఎంట్రీ ఉంది అక్కడ. సో బిగ్ బాస్ చూస్తున్నావా? బిగ్ బాస్ ఈ సంవత్సరం అసలు ఈ సీజన్ అంత ఇంట్రెస్ట్ రాలే నాకు. ఎందుకని? అమ్మాయిలు ఎవరో నచ్చల. నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లుంది? అసలు అదే చూడలేదంటే ఇంకా నాగార్జున గారు హోస్టింగ్ ఓపెన్ చేసి చూడలేదా? ఓకే ఓకే భయ్య, థ్యాంక్ యూ. సో భయ్య దేవర వస్తుంది కదా, ఎట్లుంది? వెయిట్ చేస్తున్నాం ఈగర్గా. ఎట్లుంది? ట్రైలర్ చూసారు కదా? చాలా బాగుంది. ట్రైలర్ గురించి చూసాం కాబట్టి ఇంకా ఎగ్జైట్గా ఉన్నాం. టికెట్స్ దొరకట్లే అనమాట, దానికి సర్చ్ చేస్తున్నాం. ఓకే, కొంతమంది ఆచార్య 2 అని ట్రోల్ చేస్తున్నారు కదా. ఆ మూవీకి దీనికి అంత కంపేర్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎన్టీఆర్ కదా, ఎన్టీఆర్కి తెలుసు కదా మేము స్టోరీ సెలెక్షన్ మరి అంతా. ఆఫ్టర్ లాంగ్ టైం సింగిల్ గా వస్తున్నాడు, మరి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సినిమా బాగా హిట్ అవ్వాలని చూస్తున్నాను అనమాట. ఎందుకంటే రీసెంట్గా అంత హిట్ అయిన పెద్ద సినిమాలు లేవు కదా, అంత పెద్ద హీరోలు కూడా ఎవరు రాలేదు. కల్కిని కూడా క్రాస్ చేయబోతుంది అంటున్నారు కదా. ఏమో మరి చెప్పలేము, చూడాలి మరి. ఓకే బ్రదర్, పుష్ప చూసారా? పుష్ప చూసా. ట్రైలర్ ఎట్లుంది? ఇప్పుడు డిసెంబర్ 26th రిలీజ్ అవుతుంది. ఇంకా 75 days ఏమో అనుకుంటా కదా. రెండు దెబ్బ దెబ్బ అంటున్నారు, ఏ దెబ్బ కోసం వెయిట్ చేస్తున్నారు? నేను దేవర మూవీనే చూస్తున్నాను. ఓకే, రెండిట్లో ఏది బెటర్, ఏది బెస్ట్ గా హిట్ అయితే అనుకో? నేను ఎన్టీఆర్కి అభిమాని కొంచెం, ఒకటి ఎన్టీఆర్ దేవర మూవీ గురించే చూస్తాను. ఎప్పటి నుంచి భయ్య అభిమాని? స్కూల్లో ఉన్నప్పుడు ఉంటాయి చిన్నప్పటి అదర్స్. ఆ టైంలో ఎందుకని? యాక్టింగ్ని బట్టి, డ్యాన్స్, సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఏమి ఇష్టం ఎన్టీఆర్ గారు? డ్యాన్స్ ఇష్టం, యాక్టింగ్ బాగా ఇష్టం. ఏం చెప్తావు దేవరా ఫ్యాన్స్? మరి ఓ మంచి పెద్ద హిట్ రాబోతుంది RRR తర్వాత అని చెప్పి అనుకుంటున్నాను. ఎన్టీఆర్ డైలాగ్ ఎట్లుంది? డ్రైవరా ట్రైలర్ చూసావా? ట్రైలర్ టీజర్ చూసాం. ఎట్లుంది? ఎన్టీఆర్ ఎప్పుడైనా బాగానే ఉంటుంది, ఇప్పుడు వేరే లెవెల్ ఉంది. ప్రజెంట్లీ వెయిటింగ్ చేస్తున్నాం మూవీ రిలీజ్ కోసం. ఫస్ట్ డే చూడాలని అనుకుంటున్నాం. ఈసారి మళ్ళీ ఆచార్య 2 రిపీట్ అవ్వబోతుంది అంటున్నారు కదా. ఆచార్య 2 ఏమో ఐడియా లేదు. ఓకే, మామూలుగా ఎట్లుంది ఈసారి? మరి హ్యాట్రిక్ కొడతారు అంటున్నారు? ఖచ్చితంగా కొడతారు హ్యాట్రిక్. ట్రైలర్ చూసే అయిపోయచ్చు. ఓకే, పుష్ప 2 కూడా వస్తుంది కదా ట్రైలర్. సో రెండిట్లో ఏది బెటర్? పుష్ప 2 ట్రైలర్ చూడలేదు. దేవరా అయితే వేరే. ఆల్ ది బెస్ట్.